ఒక బీసీ నాయకుని డిజాస్టర్ ప్రెసిడెంట్గా చిత్రీకరిస్తూ చేసిన తప్పుడు వార్తలను ప్రచురించిన మీడియా ఛానల్ వెంటనే తమ వార్తలను విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ బీసీ సంక్షేమ సలహాదారు వి హనుమంతరావు మండిపడ్డారు. ఈ సందర్భంగా అంబర్పేటలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక బీసీ నాయకులపై చేసిన వ్యాఖ్యలను వెంటనే విరమించుకోవాలని, దీనిపై మీడియా కమిషన్ అధ్యక్షునికి ఫిర్యాదు చేసి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురించిన మీడియాపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచురించడం వల్ల ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం వెళ్తుందని ఆయన మండిపడ్డారు. ఏది ఏమైనా ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించిన మీడియా తమ వార్తలను వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. బిగ్ టీవీ అనే ఛానల్లో పొద్దుటి నుంచి డిజాస్టర్ ప్రెసిడెంట్ హైకమాండ్ వేణుగోపాల్ కూడా ఆయన మీద వ్యతిరేకత ఉన్నాడు. ఈ 20 నెలలలో ఆయన చేసింది ఏమి లేదు. కార్యకర్తలు బాధపడుతున్నారు. ఆయన ఎక్కడ జిల్లాలు తిరుగుతలేడు, ఎక్కువ కమిటీ వేసిండు. గతంలో కూడా చాలా మందిని వేయడం జరిగింది. ఇది కొత్త ఆనవాయితీ కాదు. ఎన్ని పరిస్థితులను బట్టి కార్యకర్తలకు అవకాశాలు ఇస్తాం, ఎందుకంటే అందరు కూడా పనిచేయాలనేది మా ఉద్దేశం. అందుకే ఒక్కోసారి జంబో జెట్ కూడా వేయడం జరిగింది. ఇది కొత్త ఏం కాదు. గతంలో ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ కూడా వేసుకున్నారు. దానికి అన్నిటికంటే నాకు బాధ ఏంటంటే, గాంధీ భవన్ లో ఇంత మంచి ప్లేసెస్ ఉన్నాయి. యూత్ కాంగ్రెస్ కు ఉంది, ఎన్ఎస్యూఐకి ఉంది, సేవాదళకు ఉన్నది, అందరికి ఉన్నది. దాని పక్కకు పెట్టి అందులో బీర్ షాచర్లు అనేది బయట, అది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏదైనా బ్యాక్ లా ఏదో పడి ఉన్నటువంటి చెత్తను చూపిస్తాడు, బీర్ బాటిల్ అంటాడు. నాకేమో అర్థమే కాలేదు. ఆయన ఎందుకు అంత స్పీడ్గా ఒక పార్టీ ప్రెసిడెంట్ అవమానం చేయడం ఏంటి అనేది నాకు అర్థమైతే లేదు. ఏదైనా నువ్వు అడిగేది ఉంటే ఏ టీవీ కూడా రైట్ ఉన్నది. ఏమైనా అలిగేషన్ ఉంటే వాళ్ళు వస్తారు, సార్ నీ మీద అలిగేషన్ ఉన్నది, నువ్వు పని చేస్తలేవు అంటే ఆయన జవాబు చెప్తాడు. ఎందుకు చేస్తలేను, ఎక్కడెక్కడ చేయలేదు అని చెప్తాడు. దాని బదులు మీదే ఒక పొలిటికల్ స్టోరీ తయారు చేస్తుంది. ఆయన చేసింది మహేష్ కుమార్ గౌడ్ 20 నెలలలో పిసిసి అధ్యక్ష కాలం గతంలో ఎన్నడూ లేనంత సంస్థాగత పనులు పార్టీ చేశాడు. గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేసిండు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నది, ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది. గతంలో ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ కూడా చేశాడు. పార్టీ సిద్ధాంత ఆలోచనలతో భాగంగా సామాజిక న్యాయం సంపూర్ణంగా అమలు చేశారు. పిసిసి అధ్యక్షులయ్యాక అధిష్టానం ఆదేశాలతో డిసిసి అధ్యక్షుల నియామకాలు ఆయన ఒక్కటి నిర్ణయించగా జిల్లా అధ్యక్షులు చేయాలంటే అందులో తప్పనిసరిగా పిసిసి ప్రెసిడెంట్ ఉంటుంది, మీనాక్షి నటరాజన్ ఆలోచన ఉంటుంది, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఆయన గతంలో పిసిసి ప్రెసిడెంట్ చేసి ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ తేవడం జరిగింది కదా, ఆయన ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో ఉపయోగపడుతుంది. అదేవిధంగా అనుబంధ కమిటీలు ఏవైతే జరిగాయో బీసీ నాయకులకు అత్యంత ప్రాధాన్యత. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అన్నారు కదా, ఏది కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత we come to the power, we'll conduct caste wise census. జితినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నోడు ఈ దేశంలో ఎవరు లేడు. గతంలో నేను చాలా మంది నాయకులను చూశాను. ఆ కుటుంబంలో ఉన్నది ఇందిరాగాంధీ ఏ విధంగా భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికే భూమి ఇచ్చిండ్రో, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు 70 అమెండ్మెంట్ తీసుకొచ్చి పంచాయతీరాజ్ బిల్లు పెట్టి మహిళలకు కూడా అవకాశం ఇచ్చారు. ఇవన్నీ కూడా మా దగ్గర జరుగుతున్నది. అంతేకాదు భారతదేశంలో ఎవరు కూడా రాహుల్ గాంధీ గారు అన్న తర్వాత నేను 10 జిల్లాలు తిరిగిన. ఆ తర్వాత కులగణ జరగాలనే ఆలోచనతో లోకల్ బాడీ ఎన్నికలలో నిర్ణయం చేయాలని కామారెడ్డిలో ఆనాడు ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ గారు సిద్ధరామయ్య సమక్షంలో మేము తప్పనిసరిగా లోకల్ బాడీలో మా ప్రభుత్వం వస్తే 42% రిజర్వేషన్ ఇస్తామన్నాడు. రావడంతో చీఫ్ మినిస్టర్ గారు ఏం చేశారు, కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. 150 ఎకరాలు 150 కోట్లు ఖర్చు చేసి ఇంటింటికి సర్వే జరిగింది. ఇద్దరు
ఈడ ఏదైతే ఇతర రాష్ట్రాలలో పిసిసి ప్రెసిడెంట్ కు ముఖ్యమంత్రికి కొంత వ్యత్యాసం ఉంటుంది కానీ ఈడ వ్యత్యాసమే లేదు. అసలు ఎందుకు బిగ్ టీవీ వాళ్ళు ఇంత పురాణం మీరు అంటున్నారు, ఏమంటున్నారు, ఏమేం మాట్లాడతారండి? అసలేనా వీళ్ళే దీనికి ఏదైనా హెడ్ ఉన్నారా? నేను మీడియాని ఎక్కడ చూడలే. ఏదన్నా కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ అనేది వచ్చినా నేను అడగాలి. ఏం మహేష్ కుమార్ గౌడ్ మీ మీద హైకమాండ్ ముఖ్యంగా వేణుగోపాల్ వ్యతిరేకంగా ఉన్నారని తెలిసింది. మరి ఇవన్నీ ఆయన వ్యతిరేకం ఉన్నది తెలియదు, వీళ్ళే స్టోరీ పెడుతున్నారు. ప్రెసిడెంట్ అబ్జర్వర్స్ పంపించి జిల్లా ప్రెసిడెంట్లు ఎవరు చేయాలనేది కూడా నిర్ణయం. ఎందుకంటే ఏది బ్యాలెన్సింగ్ ఉండకుండా వాస్తవాలు తెలుసుకొని ఢిల్లీకి వెళ్ళి పంపించారు. దానికి అంటున్నారు ఈ ఢిల్లీకి వెళ్ళి వచ్చి ఉండు, ఈయనది ఏం లేదని అదొక స్టోరీ. ఇక దాని తర్వాత బీర్లు అని ఏదో చెత్త అని ఏందని. అసలు నేను అనుకుంటా ఏ పొలిటికల్ పార్టీలో అన్ని దగ్గర ఉన్నాయి. ఇలా బీజేపీ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, సిపిఐ ఉన్నది, సిపిఐ ఉన్నది. ఎక్కడ లేనిది కేవలం మహేష్ కుమార్ గౌడ్ను ఇన్సల్ట్ చేయాలన్నా గతంలో కూడా చేశారండి. అగ్రకులాల వాళ్ళు చేశారు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నారు, ఎవరో ఒక స్టోరీ రాలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత 2 గెలిచిందా లేదా?